ప్రముఖ యూట్యూబర్ షార్ట్ ఫిల్మ్ మేకర్ స్టైల్ రవి తన 50వ షార్ట్ ఫిల్మ్ నేను తప్పు చేశాను తెనాలిలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఇందులో ప్రధాన పాత్రలో సినీ నటుడు రమేష్ వర్మ నటించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడారు. తన 50వ షార్ట్ ఫిల్మ్గా నేను తప్పు చేశా టైటిల్తో తెనాలిలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. తెనాలి సంగం జాగర్లమూడి కొల్లిపర నదీ తీరం కొల్లూరు ఇటుక బట్టీల వద్ద షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. సుమారు 45 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించిన రమేష్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ఇతర పాత్రల్లో రమ్య, మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్లతో తాను కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చెప్పారు. తాజా షార్ట్ ఫిల్మ్ తనకు దర్శకుడిగా గోల్డెన్ జూబ్లీదిగా చెప్పారు. 100 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేసిన అనంతరం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలి అనేది తన ఆశయంగా తెలిపారు. తెలుగు, తమిళ సినిమాల్లో రాజ్యమేలుతున్న దర్శకులు అధిక శాతం షార్ట్ ఫిల్మ్ల నుంచి వచ్చిన వారిని గుర్తు చేశారు. సినీ నటుడు రమేష్ వర్మ మాట్లాడుతూ 45 సినిమాలు చేసినప్పటికీ యూట్యూబ్ కొన్న ఆదరణ మేరకు షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమ్య, మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. హాయ్ అండి, ఈరోజు నేను 50వ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఇక్కడ తెనాల్లో ప్రారంభించాను. ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్లో ఎప్పుడు అప్పు చేయని ఒక కుటుంబం ఆ అప్పు కట్టలేక ఎలా బాధలు పడతారు, అలాగే అప్పు కట్టకపోతే వాళ్ళ కొరువు పోయి బంధువులు ఇళ్ళకి పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ వెళ్లకుండా ఎలా మొహం చాటేస్తారు అనే విషయాలు దీంట్లో క్లుప్తంగా మేము వివరిస్తున్నాము. అలాగే నా షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చూస్తారు అందరూ. మా పక్కన అన్నగారు వర్మ గారు సినీ యాక్టరు, అన్నగారు ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకంగా పిలిపించాము. అన్నగారి మాటలు వినండి. హాయ్ సార్, నా పేరు రమేష్ వర్మ, నాది విజయవాడ అండి. దగ్గరగా సినిమాలు ఒక 50 వరకు చేశాను. టీవీ సీరియల్స్ ఒక 15 వరకు చేశాను. 50వ వెబ్ సిరీస్కి మన రవి గారు నన్ను పిలిచి నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు, విలన్ క్యారెక్టరు. సినిమాలు చేసిన అంత తృప్తి నాకు రాలేదు. ఈ షార్ట్ ఫిలిం చేసే దాంట్లో నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు యూత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తున్నారు, సినిమాల వైపు తక్కువ వెళ్తున్నారు. సో దాని వరకు నాకేంటి చాలా ఆనందం అనిపించిందండి. ఈ రవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చి మా మేలు వినల్గా దీంట్లో పెట్టుకుని నాతో చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. హాయ్ అండి, నా పేరు రమ్య మానస. నాకు ఇది 6th షార్ట్ ఫిలిము. రవి గారు ఈ గోల్డెన్ జూబ్లీలో నాకు అవకాశం ఇచ్చినందుకు రవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి.